వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎన్నో ఆరోగ్య అవగాహన చర్చా కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం నిరంతరంగా. దానివల్ల ఎంతోమంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి నిపుణులు ఉన్నారు అనేటువంటి దాని మీద అవగాహన ఎంతగానో తీసుకొచ్చామని అనుకుంటున్నాం. అలాగే మాకు వచ్చే కాల్స్ని బట్టి, మాకు వచ్చేటటువంటి మెయిల్స్ని బట్టి కూడా మా మీద ఎంతో బాధ్యత ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కాకినాడలో సిద్ధార్థ హాస్పిటల్లో ఉన్నాము. సో డాక్టర్ ఆదిత్య కృష్ణ గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాం. సో నమస్తే అండి ఆదిత్య కృష్ణ. నమస్కారం అండి. యాక్చువల్గా ఈ రోజుల్లో నవేడేస్ మనం చూసుకుంటుంటే ఈ మోకాళ్ళ నొప్పులు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ, లేదా మనం ఒక ఇండియన్ సినారియో తీసుకున్నప్పటికీ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఒక 40% చేరుకున్నారు. అంటే ఇదివరకు మోకాళ్ళ నొప్పులు అని అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక 70 సంవత్సరాలు ముసలి వాళ్ళకి మాత్రమే ఆ సమస్య వస్తుంది అని అనుకుంటున్నాం. ప్రస్తుత కాలంలో దాదాపు 35-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అంటే ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ సమస్య వచ్చిన తర్వాత కొన్ని రకాలైనటువంటి, అంటే చాలామంది ఈ మెడికల్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇదివరకు వైద్యో నారాయణో హరి, వైద్యుడు భగవంతుడితో చూసేవాళ్ళు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సినారియో మారిపోయింది. కొంతమంది ఏమైపోయిందంటే ఈ మాఫియా లాగా చూస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి అపోహలో ఉన్నారా అనేటువంటిది తెలియట్లేదు. కానీ కోవిడ్ తర్వాత ఈ డాక్టర్స్ మీద అనేటువంటిది ఒక ఒపీనియన్ కొంచెం చేంజ్ అయింది. మీరు వాస్తవంగా ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు, కొంచెం మారింది. కాబట్టి డాక్టర్స్ ఎప్పుడూ గాడ్సే, భగవంతుడితోనే సమానం. ఎందుకని నేను అంటున్నానంటే అందరూ ఒకలాగా ఉండరు. సో వాళ్ళకు ఒక సెటప్ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండొచ్చు, కొంచెం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ప్రస్తుతం దేశం డయాబెటిక్, ఒబిసిటీ, మూడోది మోకాళ్ళ నొప్పి, ఈ మూడిట్ల మీద సతమతం అవుతున్నారు. మీరు యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా దీని మీద ఉన్నటువంటి అపోహల్ని, తర్వాత వాళ్ళకి ఆ కారణాలు రావడానికి గల కారణాలేంటి, వస్తే ఎటువంటి లక్షణాలు ప్రివెంటివ్లో ఉన్నాయనేది ఫస్ట్గా మీరు అసలు ఆ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు ఏమంటారు? నమస్కారం అండి. ముందుగా మీరు అడిగిన ప్రశ్న చూసారా, యూ సెడ్ భారతదేశాన్ని మనం చూస్తే కనుక ఈ రోజున ద హోల్ వరల్డ్ కాల్స్ ఇండియా యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో అదేవిధంగా దురదృష్టవశాత్తు దిస్ మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియోఆర్థరైటిస్, వయసుతో పాటు వచ్చే అరుగుదలని మేము ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. మోకాళ్ళ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ మన భారతదేశంలోనూ ఎంత వేగంగా ఇన్సిడెన్స్ పెరుగుతుందంటే స్టడీస్ హ్యావ్ షోన్ దట్ 2040 నాటికి అన్ఫార్చునేట్లీ భారతదేశం విల్ బి కాల్డ్ యాజ్ ద ఆస్టియోఆర్థరైటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. అండ్ రీసెంట్ స్టడీస్ కూడా ఏం చెప్పాయంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 1 in 5, అంటే ప్రతి 5గురిలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకళ్ళు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ. దురదృష్టవశాత్తు దిస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. అంటే 100 మందికి మోకాళ్ళు అరిగితే అందులో ఆల్మోస్ట్ 70-80% ఆడవాళ్ళు. అంటే దీనికి కారణాలు జన్యుపరంగా అవనివ్వండి, వాట్ ఎవర్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. రెండోది ఏంటంటే మన భారతదేశంలో మోకాళ్ళ యొక్క అరుగుదల ఈజ్ మోర్ కామన్ మిగిలిన జాయింట్ల కన్నా. అదే మనం ఐరోపా లేదా అమెరికా సైడ్ వెళ్ళేవంటే కనుక వాళ్ళకి తుంటి జాయింట్ అంటే హిప్ జాయింట్ అరుగుదల కామన్. అదే మన ఆసియా సైడ్ వచ్చేసరికి చైనా, జపాన్, ఇండియా దేశాల్లోనూ మోకాళ్ళ యొక్క అరుగుదల చాలా కామన్. దురదృష్టవశాత్తు దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ ఇండియా. దాంతో మీరు అడిగినట్టు ఇన్ యంగ్, ఒకప్పుడు మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ ఇన్ 40 years వీఆర్ సీయింగ్ ఈవెన్ అంటే 35 సంవత్సరాల ఆడవాళ్ళలో కూడా మేము మోకాళ్ళ అరుగుదల చూస్తున్నామండి. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. సో కనుక వీ నీడ్ టు డిస్కస్ ఇట్. అంటే మీరు అడిగినట్టు చెప్పారు చూసారా, అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దీన్ని మనం ప్రారంభ స్థితిలో గుర్తించడం ఎలాగా, దానికి మనం జాగ్రత్తలు తీసుకోవడం ఎలాగా, ఈ భగవంతుడిచ్చిన న్యాచురల్ మోకాళ్ళ యొక్క మన్నిక పెంచడం ఎలాగన్న పాయింట్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటిగా మీరు అసలు రావడానికి అంటే ఇదివరకు 60-70 ఏళ్ళు వచ్చేటటువంటి ఈ సమస్య
35 వేళ్లకే మాత్రం పరిమితం అవడానికి, అంటే అలా తగ్గించుకోవడానికి కారణాలు ఏమంటారు అసలు? అంటే ఒకటండి, ఇంక్రీజ్ లాంగివిటీ, 2 లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, ఫుడ్లో మనం తీసుకునే డైటరీ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, అండ్ యాక్టివిటీస్. ఈ రోజుల్లో అందరూ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇంక్రీజ్డ్ లైఫ్ డిమాండ్ వల్ల మోర్ ఫిజికల్ సెడెంటరీ లైఫ్, బేసిక్గా సెడెంటరీ లైఫ్కి వచ్చేసారు అందరూ. డెఫినెట్గా. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల సో ఈ మోకాళ్ళ అరుగుదల డే బై డే ఇంకా చిన్న వయసులో రావడం మొదలైపోతుందండి. అంటే ఇక్కడ ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే, సెడెంటరీ లైఫ్ ఒకటి రీజన్, రెండోది మీరు ఇందాక అన్నట్టు ఆహారపు అలవాట్లు. ఈ ఆహారపు అలవాట్లలో పోషకాహార లోపం కూడా అని అనుకోవాలి. ఎందుకనంటే భారతదేశం 140 కోట్ల జనాభాలో దాదాపు అంటే అండర్ నరిష్ ఉన్నది 80% మంది అండర్ నరిష్లోనే ఉన్నాను. ఈవెన్ సో కాల్డ్ మనం అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మాల్ న్యూట్రిషన్తోనే ఉన్నారు. చాలామందికి తెలీదు. ఎందుకని అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పోల్చుకుంటే మన భారతదేశం ఈ న్యూట్రిషన్ మీద ఒక అవగాహన లేదని చెప్పాలి. ఎందుకంటే అగ్రదేశాలు అనేటువంటి అమెరికా దాదాపు 60% ఈ న్యూట్రిషన్ మీద, న్యూట్రిషనిస్టుల మీద వాళ్ళు, ఇక్కడ మనం ఫ్యామిలీ డాక్టర్స్ అంటున్నాం, వాళ్ళు అక్కడ ఫ్యామిలీ న్యూట్రిషనిస్ట్. సో ఎప్పుడైతే ఈ మాల్ న్యూట్రిషన్ మనం ఎరాడికేట్ చేయగలుగుతామో, మీరు అన్నట్టు ఒక బేసిక్ సమస్య అనేటువంటిది సమస్య పోతుంది. రెండోది సెడెంటరీ లైఫ్. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే చాలా వరకు కూడా ఏమవుతుందంటే జాబ్ బేస్డ్ ఆన్ జాబ్ నేచర్ వల్ల సెడెంటరీ లైఫ్కి అలవాటు పడుతుంది. అంటే ఈ 2 రీజన్స్ వల్లే ఆ యొక్క కారణం అని చెప్పి డెఫినెట్లీ రైట్. అంటే ఒకవేళ నేను సెడెంటరీ లైఫ్ లేదా నేను పోషకాహార లోపంలో ఉన్నాను, నాకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేటటువంటిది, సపోజ్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, నేను ఒక ఏదైనా నాకు ఏమైనా బేసిక్ టెస్ట్ చేయించుకోవచ్చా నేను? అంటే నాకు 40 years వచ్చినాయి, నాకు మోకాళ్ళు వస్తుందా, నాకు ఈరోజు కండిషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఓకే ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి అవగాహన తెలుసుకుంటున్నాం, మనకి భయం, నాకు మోకాళ్ళ అరుగుదల వచ్చిందా లేదా వస్తుందా అనే ప్రశ్న మీకు సమాధానం అనుకుంటే, ఫస్ట్ అంటే దీనికి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియాలి. ఎప్పుడైనా సరే మోకాళ్ళ అరుగుదలకి 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వన్ ఈజ్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. మన ఇంట్లో మన తాతలకి, మన అమ్మమ్మలకి, నానమ్మలకి మోకాళ్ళ అరుగుదల ఉంది. సో జెనెటిక్ పరంగా, జన్యుపరంగా మనకి ఆ మోకాళ్ళ అరుగుదల మనకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకటి ఇది. 2 మీకు ఇందాక చెప్పినట్టు సెక్స్, ఆడవాళ్లలో మోకాళ్ళ అరుగుదల ఎక్కువ. 3 ఏజ్, వయసు పెరిగే కొద్దీ మనకు మోకాళ్ళ అరుగుదల వచ్చే ఛాన్స్ ఎక్కువ. నేను మీకు చెప్పినట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 5గురిలో ఒకరికి మోకాళ్ళ అరుగుదల ఉంటుంది. సో ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. దాన్ని మనం మాడిఫై చేయలేము, మన తాతలు మనం మార్చలేం, మన ఏజ్ని మనం ఆపలేం. బట్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక మీరు ఇందాక చెప్పినట్టు, ఒకటి లైఫ్ స్టైల్, పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. 2 దీనికి ఆపోజిట్ సైడ్ ఓవర్ యాక్టివిటీస్. ఒకప్పుడు లేదా మనకి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, అంటే మనకి యుక్త వయసులో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల లెగమెంట్ ఇంజరీస్ కావడం కానీ, మోకాళ్ళకి దరిదాపుల్లో యాక్సిడెంట్స్ అయితే కనుక, ఫ్రాక్చర్స్ అయితే కనుక వాటి వల్ల కూడా జాయింట్లో అరుగుదల వస్తుంది. సో ఒబిసిటీ ఈజ్ ఆల్సో అన్ ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మోకాళ్ళ అరుగుదల. ఇప్పుడు భారతదేశాన్ని పట్టు పీడిస్తున్నటువంటి 3 సమస్యల్లో డయాబెటిక్ తర్వాత ఒబిసిటీ. మీరు చెప్పారు చూసారు, మాల్ న్యూట్రిషన్. ఒబిసిటీ అన్నది కూడా మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్. సో 2 మీరు చూసారు, అర్బన్ లైఫ్ స్టైల్ వల్ల మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే విల్ బి ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ మోకాళ్ళ అరుగుదల. సో ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని మోకాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ చేయగలమో లేదు నేను చెప్పలేను, కానీ దాన్ని ప్రొలాంగ్ చేయగలం. ముందు ఎర్లీగానే రాకుండా కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకవేళ వస్తే కనుక కూడా ఆ డిసీజ్ యొక్క స్పీడ్ మనం తగ్గించగలుగుతాం. ఓకే, ఒకవేళ నాకు మోకాళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయి, బట్ అది రియల్గా అరుగుదల కాదా, అవునా కాదా అని, ఆ సమస్యను ఎట్లా నేను తెలుసుకోవచ్చు? అంటే ఫస్ట్ బాగా చిన్న వయసులోనే మనకి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే కనుక అది అరుగుదలని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి. యూజువల్గా మినిమం 40 ఏళ్ళకి ముందు మోకాళ్ళ అరుగుదల అనేది రాదు, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అయితే రాదు. సో యూజువల్లీ 40+ వయసు, యూజువల్లీ దీన్ని ప్రారంభ స్థితిలో పసిగట్టడం ఎలాగంటే కనుక
ఇనీషియేషన్ పెయిన్ అంటామండి. అంటే చాలాసేపు మనం కూర్చుని లేదా రాత్రి పడుకుని పొద్దున్న లేచిన వెంటనే మొదటి 10 అడుగులు 15 అడుగులు వేస్తున్నప్పుడు కొంచెం నొప్పులు మొదలవుతున్నాయి, మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పులు వస్తున్నాయి, కింద కూర్చుని లెగలేకపోతున్నాము, మోకాళ్ళని. ఇవి ఈ అరుగుదల యొక్క ప్రారంభ లక్షణాలు. సో దీస్ ఆర్ ద ఎర్లీ సైన్స్. సో ఈ ఎర్లీ సైన్స్ ఉన్నప్పుడు అంటే మామూలుగా దెబ్బతగిలినప్పుడు వచ్చే నొప్పి ఇవి అయితే కనుక తగ్గిపోతాయి. ఇవి క్రానిక్ పెయిన్స్ అంటే నెమ్మదిగా నెల జరుగుతుంది, నొప్పులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అది డీజనరేటివ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. ఓకే. సో అటువంటి లక్షణాలు ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే మామూలుగా ఎప్పుడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నొప్పులు వచ్చేది, నొప్పి ఇంట్లో అప్పుడప్పుడు ఆటలాడినప్పుడు వచ్చే నొప్పులు, అరుగుదల నొప్పులతో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అసలు. సరే సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత దాదాపు 35 అంటే అన్ని రంగాలైనటువంటి ఎల్లో యువత కానీ లేకపోతే మిడ్ సైజ్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న పీపుల్ కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. సరే, మోకాళ్ళ నొప్పులు అని అనుకుందాం. వాళ్ళు కనుక హాస్పిటల్కి వస్తే నిర్ధారణ ఎలా ఉంటుంది? ఒకవేళ నిర్ధారించుకున్నప్పుడు కొంతమంది కమర్షియల్ వేలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే స్టేజ్ 1, 2, 3, 4 స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే మంచిది? సో ఫస్ట్ అంటే మా అప్రోచ్ ఎలా ఉంటుందంటే, మోకాళ్ళ నొప్పులతో ఒక పేషెంట్ వస్తే కనుక వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే, సార్ మాకు మోకాళ్ళు అరిగిపోయాయా అని అడుగుతాం. లేదా మా ఇంట్లో మా తాతగారికి ఉందండి, ఇప్పుడు నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి, నాకు అరిగిపోతున్నాయా, సో మేము కావాలంటే టెస్టులు చేయించేసుకుంటామండి, కావాలంటే చెప్పండి డాక్టర్ గారు, సిటీ తీయించుకుంటాం, ఎంఆర్ఐ తీయించుకుంటాం. ఏ విధమైన టెస్టులు అక్కర్లేదు. అనుమానం పెద్దపోతాం అన్నట్టు మీరు అనుమానంతో తెచ్చుకుంటారు. సగం జబ్బు దానివల్ల ఉంటుంది. సో ఫస్ట్ నేను చెప్పినట్టు వాళ్ళ ఇనిషియేషన్ పెయిన్, మాకు అరుగుదల లక్షణాలు అనిపిస్తున్నాయి, దీర్ఘకాలికంగా 3 నెలల నుంచి నొప్పులు, 4 నెలల నుంచి నొప్పులు ఉన్నాయి అంటే కనుక ఒక సింపుల్ టెస్ట్ ఏంటంటే ఒక ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం అరుగుదల కోసం ఎంఆర్ఐ టెస్టులు, సిటీ స్కాన్ టెస్టులు అవసరం 99% టైమ్స్ ఉండదు. సో మోకాల అరుగుదల మీరు చెప్పినట్టు స్టేజెస్, ఎర్లీ స్టేజెస్లో అయితే కనుక మనం ఎక్స్రేస్లో కూడా చాలామంది ఏంటంటే ప్రాబ్లము వెయిట్ బేరింగ్ ఎక్స్రేస్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం పడుకుని ఎక్స్రే తీసినప్పుడు జాయింట్ మీద లోడ్ పడదు. సో లోడింగ్ ఎక్స్రేస్ నిలబడి తీయించుకున్న ఎక్స్రేలో మోకాళ్ళ యొక్క జాయింట్ స్పేస్ అనేది మేము చూసుకుంటే కనుక ఒకవేళ జాయింట్ స్పేస్ తగ్గింది అంటే కనుక అరుగుదల స్టార్ట్ అయినట్లు లెక్క. రెండోది ఏంటంటే ఈ స్టేజ్ 1 అంటే ప్రారంభ స్థితి, ఫస్ట్ స్టేజ్లో మనకి ఎక్స్రేలో కనబడదు. ఓకే. సో దట్ ఈస్ క్లినికల్ డయాగ్నోసిస్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి 3 నెలల నుంచి, ఎక్స్రే బాగానే ఉంది అంటే కనుక మొదటి స్టేజ్లో పేషెంట్ ఉన్నట్లు లెక్క. ఆయన చెప్పే సిమ్టమ్స్ ని బట్టి మనం నిర్ధారణలోకి వస్తాం అంతే. మొదటి స్టేజ్ లో ఉంది, బట్ కనబడట్లేదు. ఎక్స్రేలో కనబడతాయి. ఓకే. సెకండ్ స్టేజ్ కి వచ్చినప్పుడు స్టేజ్ నుంచి ఎక్స్రేలో మనకి జాయింట్ స్పేస్ తగ్గడం అనేది కనబడిపోతుంది. అంటే మొదటి స్టేజ్ లో ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? సపోజ్ మీరు మొదటి స్టేజ్ లో ఉన్నాడు అని నిర్ధారణకు వచ్చాం, అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మొదటి స్టేజే కాదండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అంటే జాయింట్ అరుగుదల మొదలైనంత మాత్రాన్ని మనం వెంటనే దాన్ని మార్చేయగలం. అవర్ మోటో ఈజ్ భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ మోకాల యొక్క మన్నిక ఎంతకాలం పెంచగలిగితే కనుక అంత మంచిది. అంటే ఒకప్పుడు మన లాంగివిటీ లైఫ్ స్పాన్ చూసారంటే 60 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు నో వీఆర్ క్రాసింగ్ 75-80 లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు సో 45కి మేము మోకాలు, 50 ఏళ్ళకి మోకాలు మార్చేస్తే 65-70కి మా దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఆ న్యాచురల్ మోకాల యొక్క మన్నిక పెంచడానికే సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాము. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ వి స్టార్ట్ విత్ ఈవెన్ మందులు కూడా కాదు, నాన్ ఫార్మకలాజికల్ థెరపీ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మీరు ఫుడ్ డిఫిషియన్సీ ఏముందో చూస్తారు, మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ, దాన్ని మినిమం ఫిజికల్ యాక్టివిటీస్, ఆ రికమెండేషన్స్ అన్ని చెప్తాం. దాని తర్వాత మోకాల్లోనూ దానివల్ల డబ్బులు రావేమో కదా మీకు మరి. సో డబ్బులు ఎప్పుడైనా వస్తాయి కదా, ఇవాళ కదా రేపైనా వస్తాయి. అంతేనా? సో వాళ్ళు ఎట్టకు మీరు చెప్పింది చేయరేనే, ఎందుకంటే మీరు లైఫ్ స్టైల్ వాళ్ళేంటంటే మేమే ఫాలో అవ్వట్లేదు. అదేండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు చెప్పినంత మాత్రం ఫాలో అవడు. బాబు డైటరీ మోడిఫికేషన్స్ వాడు వేరడు. ఎట్లాగో ఫస్ట్ స్టేజ్ మీ తాపత్రయం అంతే, బాబు మార్చుకోండి. ఎలాగో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మీ దగ్గరికి వస్తే డబ్బులు ఇచ్చారు. ఒక్కసారి అరుగుదల మొదలైతే మా దగ్గర రావాల్సింది అంతే. అంటే రెండోది చాలా మంది అడుగుతారండి, సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను నిజంగా మీ జాగ్రత్తలన్నీ పాటిస్తే కనుక అరుగుదల ఆగిపోతుందా? చూడండి, అరుగుదల అనేది వయసుతో పాటు వచ్చేది. సో దట్ ఈజ్ ఎన్ డీజనరేటివ్ న్యాచురల్ ప్రాసెస్. దాన్ని మనం కాదు కదా, ఎవరూ ఆపలేరు. దాన్ని మా తాపత్రయం ఏంటంటే దాని స్పీడ్ తగ్గించి నేను ఇందాక చెప్పినట్టు మోకాళ్ళ యొక్క మందికి పెంచడం కోసం. అది కూడా వాళ్ళ చేతిలో ఉంది 100%. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఫాలో అయితే 3 స్టేజ్లోనే పేషెంట్ చేతిలోనే. ఎక్సలెంట్, ఇట్స్ గుడ్ వర్డ్. ఎందుకంటే ముందు
పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తగ్గింది, లేదా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తగ్గలేదు అని చెప్పడానికి రీజన్ కూడా వాళ్ళే. ఎందుకంటే మూడో స్టేజ్లో ఇప్పుడు కామన్గా మనం ఇందాక స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్స్ది తప్పని ప్రజలు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు పీపుల్ది కూడా తప్పే. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సార్ వచ్చి మీరు మంచి మాటలు చెప్పి ఈ ట్యాబ్లెట్ శుభ్రంగా భోజనం తినండి, లేకపోతే కాల్షియం పాలు తాగండి, ఇంకోటి చెప్పారనుకోండి సార్, మీకు మంచి మార్క్స్ వేయరు, నచ్చదు. మీరు రాగానే పొడుగాటి టాబ్లెట్స్ 4 అడావిడి చేసి 4 ఎక్స్రేలు తీస్తే, ఒక ఎంఆర్ఐ తీస్తే అబ్బా మంచి డాక్టర్ బాగా చూసాడా. సో వాళ్ళు మైండ్ సెట్ మార్చుకోవాలి. అరే అసలు ఇలా రావడానికి మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం నేనే, నా తరపు నుంచి కారణాలు ఏంటో చూసుకోవాలి కదా. అది ఎవరు అసెస్ చేయట్లేదు. పోనీ అలా అని మీలాంటి మంచి డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు బాబు ఇది కాదు అని అంటే యాక్సెప్ట్ చేయదు, బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. అదే రైట్ సార్, చెప్పండి. సో డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫార్మకలాజికల్ థెరపీ, అంటే మందుల ద్వారా. సో మీరు అడిగినట్టు ఏదైనా మందులు వాడి మనం మోకాళ్ళు గుజ్జు పట్టడానికి కానీ లేదా అరుగుదల స్పీడ్ తగ్గడానికి కానీ మందులు ఏమైనా ఉన్నాయంటే కనుక డెఫినెట్లీ ఒక 15-20 ఏళ్ళ క్రితం అయితే కనుక ఈ సెక్టర్లో బయోలాజికల్స్, డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ చాలా తక్కువ ఉండేవండి. ఇప్పుడు మార్కెట్లో అనేక న్యూట్రాస్యూటికల్స్ వచ్చాయి. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ న్యూట్రాస్యూటికల్స్. సో దీస్ ఆర్ నాట్ ఫార్మాస్యూటికల్స్. పేషెంట్ సరైన అవగాహన, మీలాంటి వాళ్ళు మెసేజ్ స్ప్రెడ్ చేసిన మెసేజ్ తోటి దే కెన్ గో టు ఎ ఫార్మసీ అండ్ బై దిస్ ఈవెన్ వితౌట్ ఎ ప్రిస్క్రిప్షన్. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఈ చాలా మటుకు మోకాళ్ళకి సంబంధించిన న్యూట్రాస్యూటికల్స్ ఆర్ ఓటీసీ, ఓవర్ ద కౌంటర్. సో వాళ్ళకి సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లో దొరుకుతాయి. అది ఇప్పుడు తెలియట్లేదు సార్ ఇండియన్స్కి. ఇందాక మీకు అదే చెప్పాను నేను. యుఎస్లో, యూకేలో ఇలాంటి వాటిల్లో న్యూట్రాస్యూటికల్ మీద అవగాహన 60% ఉంటే మనకు 2-3% ఉంది. అండ్ న్యూట్రాస్యూటికల్ మెడిసిన్స్ ఇవాళ మనం చేస్తుంటే కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది పనిచేస్తుందా? అరే మీకు అవైలబిలిటీ ఉంది, దట్ ఈస్ ఆల్సో ఫుడ్ ఇంగ్రీడియంట్స్. మీ ఫుడ్లో మిస్ అవుతున్న దాన్ని క్యాప్సూల్లోనూ, టాబ్లెట్స్లోనూ, సాచెట్లోనూ పెట్టిస్తున్నారు వాళ్ళు. మీరు అది తినేస్తే అది వాడాల్సిన అవసరం లేదు, అంతే కదా సార్. బట్ ఈ అవగాహన ఎప్పుడు పెంచుకుంటారో తెలియదు మనకు. రైట్, న్యూట్రాస్యూటికల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్. న్యూట్రాస్యూటికల్స్ చాలా ఉన్నాయండి. అందులో అన్డీనేచురల్ కొల్లాజిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం UC2 అంటాం. సో UC2 ఈజ్ ఎ వెరీ గుడ్ న్యూట్రాస్యూటికల్ ఫర్ మోకాళ్ళ గుజ్జుకు సంబంధించి. ఓకే. సో అది ఒకవేళ అంటే మామూలుగా అడుగుతున్నాను నా ఇంట్రెస్ట్ కొద్దీ, ఒకవేళ నాకు మోకాళ్ళ నొప్పులు ఏమీ లేవు డాక్టర్, సో అయినా సరే వాడితే మంచిది కదా అని ఏదో సినిమాలో లాగా రోజుకు ఒకటి వేసుకోవచ్చా? నష్టం అయితే లేదండి. లాభం ఎంత ఉంటుందో మేము చెప్పలేము కానీ నష్టం అయితే లేదు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఈజ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, వాడచ్చు అంట. రెండోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నేను చెప్పినట్టు ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అవ్వాలి. 2 మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది ఒకవేళ మొదలైతే. సో మొదలైన వాళ్ళు ఏ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి అంటే కనుక యూజువల్లీ కింద కూర్చోవడం, స్క్వాటింగ్ చేయడం, మంచం మీద కానీ కింద కానీ బాసిమటం వేసుకోవడం, మెట్లు ఎక్కడం, ఇంపాక్షన్ యాక్టివిటీస్, జాగింగ్, రన్నింగ్, జంపింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఈ లోడ్ ఎక్కువ అయ్యే పనులు తగ్గించుకోవాలి. రైట్ సార్, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేద్దాం. యాక్చువల్గా ఇక మోకాళ్ళు ట్రీట్మెంట్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ఏదో దెయ్యాల ముందు వేదాలు వల్లించకూడదు అన్నట్టు మనం వాళ్ళు చెప్పిన వినరు, వచ్చేసారు ఫైనల్ స్టేజ్కి వచ్చారని అనుకుందాం. వచ్చేసారు స్టేజ్ 4కి వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి మిక్స్డ్గా కనబడుతుంది. సో PRP ఇంజెక్షన్ అని ఒకటి చెప్తూ ఉంటారు, రెండోది సమ్ నీ రీప్లేస్మెంట్స్ ఇలాంటివి. ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయి అసలు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? PRP నిజంగా పనిచేస్తుందా? మ్యాజిక్ లేదంటే నాకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. మీలాంటి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఒక రకంగా ఇంకోలాగా చెప్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్. సో వాట్ ఈస్ రియల్లీ ఇట్స్ వర్క్ PRP ఆర్ నాట్? ఫస్ట్ థింగ్ అసలు PRP అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మన శరీరం నుంచి ప్లేట్లెట్స్ కణాలకి లైఫ్ స్పాన్ తక్కువ, వాటికి హీలింగ్ కెపాసిటీ ఎక్కువ. సో మన శరీరం నుంచే ప్లేట్లెట్స్ కణాలను తీసి పర్టికులర్ మోతాదుల్లో మాకు కౌంట్ ఉంటుంది, 50 బిలియన్ కౌంట్ అని చెప్పేసి ఆ కౌంట్ ప్లేట్లెట్స్ని మన మోకాల్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడ రిపేర్, కార్టిలేజ్ని రీజనరేషన్ చేసి రిపేర్ చేస్తుందన్న ఆశ మీకు మాకు. సో ఈ PRP అనేది ప్రాబ్లం ఏంటంటే పేషెంట్లు బాగా అరిగిపోయి స్టేజ్ 4లో వచ్చి దుమ్ము బుద్దాడుతున్నప్పుడు వచ్చి అప్పుడు మమ్మల్ని PRP ఇంజెక్షన్ అడుగుతారు. అప్పుడు పని చేయదండి. PRP అనేది ఎప్పుడైనా సరే జాయింట్ స్పేస్ కొద్దిగా గొప్ప ఉన్నప్పుడే. సో స్టేజ్ 2, స్టేజ్ 3లోనే PRP మనం ట్రై చేసి చూడొచ్చు. సో రెండోది మీరు అడిగినట్టు PRP నిజంగా మ్యాజికా, డస్ ఇట్ రియల్లీ డూ వండర్సా అంటే చూడండి, మనం
మార్కెట్లో వచ్చి ఇట్స్ ఇన్ లేటెస్ట్ ఫ్యాషన్ రీసెంట్గానే వచ్చింది. సో దీర్ఘకాలిక రిజల్ట్స్ అంటే 10 ఏళ్ళ రిజల్ట్స్ 15 ఏళ్ళ రిజల్ట్స్ పిఆర్పి మీద అయితే మనకు లేవు. సో అండ్ వీఆర్ బిలీవింగ్ దట్ ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి మోకాల్ కార్టిలేజ్ని కొంచెం రిపేర్ చేస్తుందని చెప్పేసి. సో ప్రస్తుతం ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే 1 year రిజల్ట్స్ 2 year రిజల్ట్స్ అండి. అంతే పిఆర్పి వల్ల. సో పిఆర్పి ఏంటంటే మోకాలు కొంచెం రిపేర్ చేసి అరుగుదల స్పీడ్ కొంచెం తగ్గించి లాంగివిటీ పెంచుతుంది. సో వాట్ పేషెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ వాట్ వీఆర్ డెలివరింగ్ టు దెమ్ అన్నది ఆ మిస్కమ్యూనికేషన్ అందాకన్నా చూసారా, పిఆర్పి డస్ వండర్స్ అంటది. ఆ గ్యాప్ వల్ల అంతేనండి. వాళ్ళు కోరుకునేది ఏంటి, మేము నిజంగా వాళ్ళకి డెలివరీ చేస్తుంది ఏంటి. సో వాళ్ళు వచ్చి స్టేజ్ 4లో వచ్చి సార్ పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకుంటే మేము నా జబ్బు నయమైపోతుంది అంటే 100% అవ్వదు. అంటే అక్కడ పిఆర్పిలో కూడా ఒక చిన్న అంటే నాకు చిన్న ఇది దీనివల్ల నాకేమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ 4 సార్లు ఇవ్వాలా నిజంగా? సో మీరు అడిగారు అంటే ఎన్నిసార్లు పిఆర్పి ఇంజెక్షన్లు చేయించుకోవాలి అంటే కనుక మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే మాకు చెప్పాను కదా, మాకు సర్టన్ కౌంట్ ఉంటుంది. టోటల్ 50 బిలియన్ కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ని మేము మోకాల్లోకి ఇంజెక్ట్ చేయాలి. ఎట్ ఏ టైం చేయొచ్చా? ఎట్ ఏ టైం రాదండి అంత కాన్సన్ట్రేషన్. సో ఎందుకంటే మేము పిఆర్పి స్పిన్ చేసి ల్యాబ్లో తయారు చేసినప్పుడు మన శరీరంలో నార్మల్ ప్లేట్లెట్స్కి 6 నుంచి 10 టైమ్స్ వస్తుంది. సో మీకు ఇప్పుడు 2 లక్షలు ఉందనుకోండి ప్లేట్లెట్ కౌంట్ మామూలుగా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు. సో మేము పిఆర్పి హార్వెస్ట్ చేసినప్పుడు 20 లక్షలు అవుతుంది ఓకే పెర్ మైక్రోలీటర్. సో మేము దాన్ని మేము 2 ml 3 ml తీసామనుకోండి, సో సంథింగ్ లైక్ 25 బిలియన్ కౌంట్ మాకు వస్తుంది. సో మేము మీకు 50 బిలియన్ ఇవ్వాలంటే కనుక 2 ఇంజెక్షన్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము అనుకున్న మోతాదు అయిన ప్లేట్లెట్స్ మోతాదు 2 ఇంజెక్షన్స్లో మోకాల్లోకి డెలివరీ చేయగలుగుతాం. ఓకే 2 ఇంజెక్షన్ అదే దానికి ఏమన్నా గ్యాప్ ఉంటుంది? గ్యాప్ యూజువల్లీ 3 to 4 weeks గ్యాప్ ఇవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 ఇంజెక్షన్స్ ఆఫ్ పిఆర్పి 3 నుంచి 4 వారాల గ్యాప్లో అయితే కనుక మేము అనుకున్న ప్లేట్లెట్ కౌంట్ అచీవ్ చేయగలుగుతాం. అంటే కొంచెం మార్కెట్లో పీపుల్ ఎలా ఉందంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా, డాక్టర్ నేను యాక్చువల్గా పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకున్నాను, ఫస్ట్ది బాగానే పనిచేసింది, సెకండ్ది వేసారు మన ఇంజెక్ట్ చేశారు కానీ నాకు అంత పని చేయట్లేదు అనిపిస్తుంది అని అప్పుడు న్యాచురల్ ఏంటి సజెషన్ అని మళ్ళీ ఆల్టర్నేటివ్ నా దగ్గరికి వస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ది పని చేసి సెకండ్ది పని చేయడానికి కారణాలు ఏమంటారు? అటువంటిది మేబీ ఇట్స్ బిట్ ఆఫ్ సైకలాజికల్. డెఫినెట్గా అసలు పిఆర్పి మేము ఇంజెక్ట్ చేసింది పని చేయడానికి కొన్ని వారాల నుంచి నెలలు పడుతుంది. ఆ టైం గ్యాప్లో వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే. సో మేము రిజల్ట్స్ బాగున్నాయా లేదా అన్నది 2 ఇంజెక్షన్ల తర్వాత నుంచి మేము అసెస్ చేయడం మొదలెడతామండి. ఫస్ట్ ఇంజెక్షన్లో అయితే రాదు, 3 weeks గ్యాప్లో అయితే అంత వండర్స్ అయితే జరగవండి. ఓకే. సో పిఆర్పి అనేటటువంటిది అంటే నేనేమనుకున్నా, కొంతమంది డాక్టర్స్ మనీ మైండెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వచ్చి మోకాళ్ళు నొప్పి అని అనగానే ఇచ్చేస్తే ఒక అమౌంట్ వస్తుంది అన్న ఉద్దేశంలో చేస్తున్నారేమో అనే ఒక అపోహలో ఉన్నారు. ఎప్పుడైనా ఒక టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఫస్ట్ దాని ఓవర్ యూజ్ ఉంటుందండి. ఓకే. సో ఓవర్ యూజ్ ఉంటుంది, ఎఫిషియన్సీ తర్వాత అప్పుడు కరెక్ట్ యూసేజ్లో వస్తుంది. సో డెఫినెట్లీ పిఆర్పిని అడ్వైస్ చేస్తారా చేయరా? నేనైతే డెఫినెట్లీ నా పేషెంట్స్లో మోర్ దెన్ 50% మందికి అసలు నేను అడ్వైస్ చేయనండి. నేను చేసే పిఆర్పి ఇంజెక్షన్లో 70% మంది పేషెంట్లు అడిగిన వాళ్ళు మమ్మల్ని, సార్ మేము పిఆర్పి చేయించుకుంటామంటే అప్పుడు మేము పిఆర్పి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అమ్మా నా ఎక్స్పెక్టేషన్ ఇది, నేను ఎంత ప్లేట్లెట్ కౌంట్ ఇస్తాను, మీ మోకాల యొక్క మన్నిక మేబీ ఇంకొక 1-2 ఏళ్ళ వరకు బాగుండొచ్చు అన్న ఆశతోటి, ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ విత్ దోస్ లైన్స్ ఆఫ్ రిజల్ట్స్ మీరు యూఆర్ అగైనెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 70%. నాకు అర్థమైపోయింది. రైట్. అంటే పిఆర్పి కాకుండా మన నీ రీప్లేస్మెంట్లో కూడా ఏదో ప్యాకేజ్ లాగా ఉన్నాయి. ఈ నీ రీప్లేస్మెంట్కి ఇంత, ఒకవేళ ఇలా 1, 2, 3, 4 కేటగిరీ ఆఫ్ ఇది ఉంది, దాన్ని బట్టి ప్రైస్లు కూడా ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకుని ఏదో టూర్ ప్యాకేజ్ లాగా మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటే డీలక్స్ గోల్డ్ ప్యాకేజ్ ఇలా ఉంది. అసలు అదేంటంటారు డిఫరెంట్గా ఉండడానికి కారణం ఏంటి? చూడండి, అంటే నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ ఇట్ ఈస్ అన్ టైమ్ టెస్టెడ్ సొల్యూషన్ ఫర్ మోకాల అరుగుదల. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి సపోర్టింగ్ ఎవిడెన్స్ దీనికి ఉన్నది. సో ఒక విధంగా చూడాలంటే కనుక బాగా రీపోయి స్టేజ్ 3, స్టేజ్ 4 వాడికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అంటే కనుక నీ రీప్లేస్మెంట్ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ దృష్టిలో పెట్టుకుని మేము 65కి మోకాల మార్పిడి చేసామంటే కనుక దాని మన్నిక ఒక మంచి మోకాలు యొక్క మన్నిక ఇట్ విల్ బి లైక్ 20 years+.
సో ఒక విధంగా చూసుకుంటే అది శాశ్వత పరిష్కారమే. ఇట్స్ సంథింగ్ రీప్లేస్మెంట్ అంటే 20 years. 20 years. ఎక్సలెంట్. 20 years తర్వాత కూడా అందరికీ లూజ్ అవ్వాలని లేదండి. బట్ 20 years ఈజ్ అన్ గుడ్ డీసెంట్ లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ మోకాళ్ళ మార్పిడి, నీ రీప్లేస్మెంట్. ఇక నెక్స్ట్ మీరు అడిగారు చూసారంటే మోకాళ్ళ మార్పిడిలో రకాలు, పేషెంట్లు కన్ఫ్యూజ్ అయిపోవడాలి. కొంతమంది సార్ మాకు ఆక్సిజన్ ఏంటి, నల్ల రంగు తీయండి, గోల్డ్ రంగు తీయండి అని కొంతమంది అడుగుతారు. నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్తానండి, సింపుల్. మనం ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే మారుతి కార్లోనే వెళ్ళచ్చు, బెంజ్ కార్లోనే వెళ్ళచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఈ జాయింట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. హై ఫ్లెక్స్ నీస్ అని, అంటే చూడండి కంపెనీ వాడు మార్కెటింగ్ కోసం చెప్పి హీ నీడ్స్ టు సెల్ సమ్ పాయింట్ యూ. ఎక్కువ ముడుచుకునేది, అది ఎక్కువ అనేది, ఇది గోల్డ్ రంగులో ఉంటుంది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఒక మంచి ఇంపోర్టెంట్ ఏ మోకాల్ ఇంప్లాంట్ అయినా సరే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోబాల్ట్, క్రోమియం లేదా టైటానియం ఎల్లాయ్ అండి. దీని మీద వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా పోత సిరమిక్ కోటింగ్ వేస్తే వేయచ్చు తప్ప, బట్ బేసిక్ అయితే అదే. ఆల్ నీస్ విల్ లివ్ ఫర్ 20 years. ఓకే 20 years. రైట్ సార్. అంటే ఇప్పుడు మన సిద్ధార్థ హాస్పిటల్లో నేను వచ్చేటప్పుడు ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అని అంటున్నారు. అసలు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి చెప్పండి. సో ఈ నీ రీప్లేస్మెంట్ ఫీల్డ్లో ఈ రోబోటిక్స్ అన్నది ప్రస్తుతం మనం చూస్తామండి ఎవ్రీవేర్. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, మెకనైజేషన్ ఈస్ కమింగ్ ఇన్ ఎ హ్యూజ్ వే. అలా మన మెడికల్ ఫీల్డ్లో కూడా రోబోటిక్స్ రావడం జరిగింది. వేరే బ్రాంచెస్లో అయితే కనుక యూరాలజీ కానీ, ఆంకో సర్జరీలు కానీ రోబోటిక్స్ గత 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాయి. సో ఆర్థోపెడిక్స్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ రీసెంట్గా స్టార్ట్ అయింది మన ఇండియాలో 5 years బ్యాక్ నుంచి. అండ్ ఒక విధంగా చూస్తే వీ కెన్ సే దిస్ ఈస్ ట్రయింగ్ టు రెవల్యూషనైజ్ నీ రీప్లేస్మెంట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్స్ వల్ల మనకి ఖచ్చితత్వం, ప్రెసిషన్ అనేది పెరుగుతుంది. సో ప్రతి పేషెంట్తో నేను మోకాలు మార్పిడి చేస్తున్నప్పుడు వాళ్ళకి సమ్ 5 degrees ఇంత యాంగిల్, ఇటుపక్క 7 mm, ఇటుపక్క 8 mm, ఆ మిల్లీమీటర్స్ డిగ్రీస్ ఆఫ్ యాంగిల్స్ ప్రెసిషన్ని మనం రోబోతో డెఫినెట్గా ఆ ఖచ్చితత్వం మనం అచీవ్ చేయగలుగుతాం. అదే యాజ్ ఏ హ్యూమన్ చేసినప్పుడైతే ఎర్రర్ ఆఫ్ హ్యూమన్ 5 degrees అన్నదాన్ని మొత్తం మనం జీరో చేసుకోవచ్చు. జీరో చేయొచ్చా రోబోటిక్స్ లో? రోబోటిక్ ప్రెసిషన్ ఈజ్ అప్ టు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ less than 1 mm అండి. సో ఆ ఖచ్చితత్వం వల్ల రెండోది చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని మేము రోబోటిక్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు భయపడతారండి. అంటే కొంచెం లేమన్ కామన్ మెన్ వాడేమంటే డాక్టర్ గారండి మీరే చేస్తారు కదండి, మీరే చేయండి, మాకు రోబో వద్దని చెప్పి. అంటే రోబో వచ్చినంత మాత్రాన ఆపరేషన్ థియేటర్లో మమ్మల్ని రోబో పక్కకు తోసిపుచ్చలేదు. సో రోబో ఈజ్ ఓన్లీ టు ఇంక్రీజ్ మై ప్రెసిషన్ అంతే తప్ప దానికి ప్లాన్ మేమే ఇవ్వాలండి. ఈ పేషెంట్కి ఈ MM కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేమే ఎక్స్రేలు, CT స్కాన్లు చూసి మేము ప్లాన్ దానికి ఇస్తాం. ఆ ప్లాన్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది కరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే రోబో యొక్క ఖచ్చితత్వం సర్జన్ యొక్క నైపుణ్యానికి తోడ్పడుతుంది తప్ప రోబో కంప్లీట్గా ఆపరేషన్ థియేటర్లో సర్జన్ని తోసిపుచ్చడం అయితే జరగదండి. ఓకే, మీరు ఏ AIలు వచ్చినా, ఎన్ని రోబోటిక్స్ వచ్చినా సర్జన్ లేకుండా అయితే ఇంపాసిబుల్. రెండోది టెక్నాలజీ ఎంత ఉన్నా సరే అల్టిమేట్లీ హ్యూమన్ టచ్ అనేది ఉండాలండి. అంతే, లేదా క్యూర్ అవ్వదు. మిషన్ చేయడం వేరు, మనిషి చేయడం వేరు కదా సార్. రైట్. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిద్ధార్థ హాస్పిటల్లో రోబోటిక్ కాకుండా ఇంకా ఉన్నాయా మన ఈ సరౌండింగ్ ఏరియాస్? నాకు తెలిసి మన ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. సెమీ యాక్టివ్ రోబోస్, యాక్టివ్ రోబోస్. సో ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నది ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్. సో ఫుల్లీ యాక్టివ్ రోబో సిస్టమ్ అయితే కనుక మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టలేషన్. అండ్ సక్సెస్ఫుల్గా మేము ఆల్రెడీ 30 మందికి పైగా మనం రీసెంట్గా లాంచ్ చేసామండి. 30 మందికి పైగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. రిజల్ట్స్ ఆర్ గుడ్. అంటే చాలామంది అడిగేది ఏంటంటే సార్ రోబో చేయడం వల్ల లాంగివిటీ పెరుగుతుందా లేదా, మన యాక్యురసీ వల్ల లాంగివిటీ పెరుగుతుందా లేదా అనేది వీ కెన్ టెల్ ఓన్లీ ఆఫ్టర్ 20 years. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎర్రర్ని మినిమైజ్ చేశారో, ఇప్పుడు మీరు 20 years అంటున్నారు ఒక హ్యూమన్ చేస్తే, అది రోబోటిక్ చేస్తే 22 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 23 అవ్వచ్చు. తగ్గడం అయితే జరగదు. సో దానివల్ల మీరు అన్నట్టు వాల్యూ యాడెడ్, ఏమీ తగ్గేది ఏం లేదు. టెక్నాలజీ వచ్చింది, మనం దాన్ని వాడుకోవాలి. అంతే. రైట్. అంటే ఇంకొకటి డౌట్, ఇప్పుడు యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఆ ప్రైస్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే చూడండి, ఒకటి రోబోస్ ఆర్ కాస్ట్లీ డివైజెస్. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల దీస్ ప్రైసెస్ ఆర్ ఆల్సో కమింగ్ డౌన్ అండి. ఒకప్పుడు దగ్గర ఆల్మోస్ట్ లైక్ 8 to 10 crores అయ్యే రోబోటిక్ సిస్టమ్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 2.5 crores, 3 crores అందుబాటులో వచ్చింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ రోబోస్ విల్ పెనిట్రేట్ మోర్ ఇన్ టు ద
చిన్న సిటీస్లో కూడా కూడా వచ్చింది. అవును. కేవలం పెద్ద సిటీస్లోనే కాకుండా ఈ టెక్నాలజీ చిన్న సిటీస్లో టౌన్స్లో పేషెంట్స్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువగా అందుబాటులో ఉందో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుద్ది. తగ్గుతుంది. లేదు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉందంటే ఆ ప్రైస్ ప్రీమియం. ప్లస్ ఏంటంటే మామూలు మోకాళ్ళ మార్పిడికి రోబోటిక్కి కొన్ని కన్జ్యూమర్స్ వల్ల రోబో ప్రైసెస్ వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్ప, అంటే దాని గురించి మనం పెద్ద పేషెంట్ భయపడిపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ షూర్ రాను రోజుల్లో ఇంకా ప్రైసులు తగ్గుతాయి తప్ప పెరగవు. అండ్ ఈ కీళ్ళ మార్పిడి, మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అన్నది పేషెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క అందుబాటులోకి అయితే వచ్చేసిందంట. ఓకే, అంటే వైద్యం మిడిల్ క్లాస్కి అందుబాటులో వచ్చిందని హెల్త్ పాడు చేసుకోకూడదు కదా. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మోకాళ్ళు వాళ్ళే కాపాడుకోవాలి, వాళ్ళ మోకాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో దిస్ వాట్ స్లోగన్, మీ మోకాళ్ళని మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీరు రేట్లు తగ్గినాయి అని చెప్పి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారా, లేదు దానికి తగ్గట్టుగా మీరు ఎంత అలాంటి సప్లిమెంట్స్ తీసుకుని గుజ్జు పెంచుకునే కార్యక్రమాల్లో ఉంటారనేది మీరు జాగ్రత్తగా కాపాడుకుంటారా, వాడి పాడు చేసుకుంటారా మీ చేతుల్లో. సో మేమైతే ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం అయితే రెడీగా ఉన్నాం వచ్చి చేయడానికి. ఇంకొక చిన్న విషయం, యాక్చువల్గా చాలామంది అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలని అన్నప్పుడు యంగ్స్టర్స్ పెయిన్ భరించలేక వచ్చి చేయించుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క 45-50 ఇయర్స్ ఏజ్ పీపుల్ ఏమంటారంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, చేయించుకోవచ్చా, చేయించుకుంటే నొప్పి పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, లేకపోతే చేసిన తర్వాత ఎలా ఉంటుంది నిజంగానే అనేది. మీరు ఇందాక చెప్పిన విషయాల్లో 20 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది అని అన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అపోహలకి తగ్గట్టుగా మీరు చెప్తే బాగుంటుంది. సో మీరు అడిగినట్టంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము మోకాళ్ళ మార్పిడి చేసే పేషెంట్స్ యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 60 ఇయర్స్. సో 60 ఏళ్ళు దాటిన వాళ్ళనే మేము ఆపరేషన్ చేస్తాం కనుక చాలామందికి ఆ ఏజ్లో ఇప్పుడు అపోహలు ఉంటాయి. అంటే నేను ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవచ్చా, నేను తట్టుకోగలనా, లేదా నేను బోల్డ్ రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మంచం మీద నాకు ఎవరు సేవ చేస్తారు, సో ఈ సర్జరీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, రికవరీ ఎంత టైం పడుతుంది, ఫిజియోథెరపీ చాలామంది భయపడతారండి, ఫిజియోథెరపీ బోల్డ్ చేయాలంట కదా, అందులో బోల్డ్ నొప్పి ఉంటారు కదా అని చెప్పేసి. ఇందులో చాలా మటుకు దే ఆర్ మోస్ట్లీ మిత్స్ అండ్ డిస్బిలీఫ్స్ అంటే అపోహలే తప్ప. ఒకటి సక్సెస్ రేట్స్ చూస్తే కనుక మోకాళ్ళ మార్పిడి సక్సెస్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 98% ఇన్ ద హోల్ వరల్డ్, ఇండియాలో కూడా. సో రిలేటివ్లీ ఇది ఒక ఈజీ సర్జరీయే, కేవలం డబ్బులు ఇన్వాల్వ్డ్ కనుక పేషెంట్ కొంచెం ఆలోచిస్తారు, కానీ ఇట్ ఈస్ అన్ రిలేటివ్లీ ఈజీ సర్జరీ విత్ మోర్ దెన్ 98% ప్రెడిక్టబుల్ సక్సెస్ రేట్స్. అండ్ రెండోది, ఈ ఆపరేషన్ తర్వాత బోల్డ్ నొప్పి లేదా బోల్డ్ రోజులు ఫిజియోథెరపీ చేయాలి, బోల్డ్ రోజులు మంచం మీద ఉండాల్సిన అవసరం అయితే లేదండి. యూజువల్లీ మేము ఆపరేషన్ చేసిన సేమ్ డే లేదా మరుసటి రోజు కూడా పేషెంట్ నిలబెట్టి నడిపించడం జరుగుతుంది ఫాస్ట్ ట్రాక్ ఆర్థ్రోప్లాస్టీలో. సో పెయిన్ అన్నది స్టార్టింగ్లో ఉంటుందండి, పెయిన్ అనేది భగవంతుడు ఇచ్చింది. సో యూ కాంట్ కంప్లీట్లీ గెట్ ఆఫ్ ఇట్, బట్ డెఫినెట్లీ పేషెంట్ 90% ఆఫ్ ద టైమ్స్ మూడో రోజు నుంచి దే కెన్ స్టార్ట్ ఈవెన్ యూజింగ్ వెస్టర్న్ కమోడ్ టాయిలెట్స్. ఓకే, రైట్. సో ఫిజియోథెరపీ గురించి చాలా రోజులు ఫిజియోథెరపీ చేయాలి, 3 రోజులు వాళ్ళు ఫిజియోథెరపిస్టులు పెట్టించుకోవాలి, హైర్ చేసుకోవాలన్న కాన్సెప్ట్స్ కూడా ఏమీ లేదండి. సో దీస్ డేస్ వచ్చే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ హై ఫ్లెక్స్ నీస్ తోటి పేషెంట్ డెఫినెట్గా రెండో రోజు నుంచి మేము చెప్పినట్టు నడవడం, బాత్రూమ్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. రికవరీ టైమ్ ఈజ్ లైక్ 15 days to 1 month అంతేనండి, అంతే 15 days. సో 60 ఏజ్ దాటిన వాళ్ళు కూడాను ఈ ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరీ భయపడితే కనుక మనం వయసు పెరిగే కొద్దీ ఆపరేషన్ తట్టుకునే కెపాసిటీ తగ్గుతుంది, కాంప్లికేషన్ రేట్ పెరుగుతుంది తప్ప. సో అందుకని యూజువల్లీ 60+ స్టేజ్ 3 స్టేజ్ 4 అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయంటే కనుక మేము అప్పుడే సర్జరీ అడ్వాన్స్ చేసేస్తామండి వాళ్ళకి. అదేనండి, అప్పుడు ఇది నొప్పిని కనుక ఓర్చుకోగలిగితే ఆటోమేటిక్గా హ్యాపీగా నెక్స్ట్ 20 years చూసుకోకర్లేదు. తర్వాత ఇంకో డాక్టర్ గారు మంచి ఒక రకమైనటువంటి అపోహ ఏంటంటే, నేను వాకింగ్ చేయట్లేదు అండి, ఎందుకు రావట్లేదు వాకింగ్, ఎందుకు రావట్లేదు, నేను నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాను అందుకని వాకింగ్ రావట్లేదు అని అంటున్నాను. వాస్తవంగా నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే వాకింగ్ చేయకూడదా? మీకు దీన్ని క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఇంకొక విధంగా అడుగుతాను. మాకు రోజుకి మేము 10 మందిని మోకాళ్ళ నొప్పులు ఓపీడీ చూస్తే అందులో 8 మంది అడుగుతారు, సార్ డాక్టర్ గారు మా మోకాళ్ళు అరుగుతున్నాయని చెప్పారు, సో మేము వాకింగ్ చేయొచ్చా లేదా వాకింగ్ మానేసాం, చాలా నుంచి మోకాళ్ళ నొప్పులతో మానేసాం. ఇది ఒక వెరీ బిగ్ మిస్కాన్సెప్షన్ అండి. మోకాళ్ళు అరగనివాడు, మోకాళ్ళు అరుగుతున్నవాడు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాకింగ్ చేసుకోవచ్చండి. సో యూజువల్లీ మా రికమెండేషన్ ఏంటంటే కనుక హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మినిమం 20 minutes a day
4 days a week అన్నది వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేస్తేనే మంచిది. సో అరుగుతున్నా సరే అరగపోయినా సరే వాకింగ్ అనేది చేసుకోవచ్చు. అదే మీరు పొద్దున లేసి టిఫిన్ ఎట్లా తింటున్నారు, భోజనం ఎట్లా తిన్నారు అని అడుగుతున్నారండి మిమ్మల్ని, అడగట్లేదు కదా. వాకింగ్ చేయాలంటే తిన్నారు కూడా చేయాలి వాకింగ్. సో హెల్దీ నీస్ ఆర్ హ్యాపీ నీస్ అండి. రైట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నైస్.